మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కాకినాడలో కల్పనా సెంటర్ లో ఉన్నాం మనము. గత రాత్రి దాదాపు 10:30 ప్రాంతంలో ఇక్కడ ఘోరంగా ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. మనం యాక్సిడెంట్ స్పాట్ లోనే ఉన్నాము. మనం చూసుకోవచ్చు, కల్పన బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ డౌన్ లో వచ్చేసరికి మీకు ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది కదా. ఆ సర్కిల్ ని అతి వేగంగా వస్తున్న ఒక కారు ఢీకొట్టింది. XUV 700 బ్లాక్ కలర్ కారు. అది ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. టెంపరీ రిజిస్ట్రేషన్ మీద ఉన్న ఆ కారు అతి వేగంగా ఈ ఫ్లైఓవర్ నుంచి కిందకు వస్తూ డైరెక్ట్ అక్కడ మనకు కనిపిస్తున్న సర్కిల్ ని ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. అయితే ఈ ఘటనలో అటువైపుగా బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 3 బైకుల్ని ఆ కారు ఢీకొట్టడం జరిగింది. 2 బైకుల మీద వెళ్తున్న ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. పీతా సతీష్, పారాస్పేటకు చెందిన పీతా సతీష్ బైక్ మీద వెళ్తూ ఉండగా కార్ ఇటు నుంచి వస్తూ డైరెక్ట్ గా ఢీకొట్టడంతో, అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పీతా సతీష్ అలాగే లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. పీతా సతీష్ ఎవరైతే ఉన్నారో పారాస్పేటకు చెందిన సతీష్ కి ఒక బాబు ఉన్నాడు, సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు. గత ఫిబ్రవరి నెలలోనే మొదటి బర్త్డే ఘనంగా జరిపించిన సతీష్ ప్రస్తుతం అయితే తాను ఇక లేని పరిస్థితి. ఒక అతి వేగంగా వచ్చి ఒక నిర్లక్ష్యం దాదాపు 3 ప్రాణాలను అయితే బలుగునే పరిస్థితి. ఇద్దరు స్పాట్ డెడ్ అవ్వగా మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు, అపస్మారక స్థితిలో ఉన్నారు. అతి వేగమే దీనికి కారణంగా తెలుస్తోంది. అలాగే ఫుల్ గా డ్రింక్ చేసి ఉన్నాడంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి. అలాగే వెహికల్లో కూడా మనకి మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి అంటూ కూడా ఇక్కడ చాలా మంది చూసిన వారు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అక్కడ ఉన్న ఆ రైలింగ్ కూడా ఆ సర్కిల్ కు ఉన్నది ఎంత డ్యామేజ్ అయిందంటే ఆ స్థాయిలో యాక్సిడెంట్ జరిగిందనే చెప్పుకోవచ్చు. డైరెక్ట్ మనకి ఫ్లైఓవర్ డౌన్ లోకి రాగానే ఎదురుగా ఉండే ఈ సర్కిల్ కు ఉన్న రైలింగ్ ని ఢీకొట్టింది. ఈ రైలింగ్ అంతా పూర్తిగా ఛిద్రమైపోయిన పరిస్థితి. కారు ఈ లోపల వరకు కూడా డాష్ ఇచ్చిన తర్వాత పల్టీ కొట్టిన పరిస్థితి. ఇందులో ఒక బాడీ కూడా చిక్కుకుపోయింది. మనం చూసుకోవచ్చు ఇది ఎంత దారుణంగా డ్యామేజ్ అయ్యిందంటే యాక్సిడెంట్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది అర్థం చేసుకోవచ్చు. కొందరి నిర్లక్ష్యం ఎందరో జీవితాల్లో చిచ్చు పెడుతుంది అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. ఒకరి నిర్లక్ష్య డ్రైవింగ్, ఒక ర్యాష్ డ్రైవింగ్, ఒక డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలను, ఇద్దరు ఫ్యామిలీస్ ని బలిగొంది. అన్న రాత్రి మీరు ఇటువైపు వచ్చారా? బిజీ తిరుగుతున్నానమ్మా. బిజీ తిరుగుతుంటే కారు ఇటు నుంచి వచ్చి టాప్ అని కొడితే అక్కడ గుద్దించడం మొత్తం అంతాను. అంటే ర్యాష్ డ్రైవింగ్ చేశారా? ర్యాష్ తాగి ఉన్నారన్నమాట. డ్రింక్ అండ్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు. ఎంతమంది చనిపోయారు చూసారా మీరు? ముగ్గురమ్మా, ముగ్గురు. ఈ ప్లేస్ ఇదే ప్లేస్ తల్లి. అతి వేగం బిలియన్స్ కూడా ఓపెన్ అయ్యి ఇక్కడ గుద్దాడు. కొత్త కారు అమ్మా, అక్కడ కూడా ఉంది. PS లో ఉందమ్మా, 310 PS లో ఉంది. అంటే కారులో ఎవరెవరు ఉన్నారు? ఒక లేడీస్ అమ్మా, ఒక లేడీస్ ఒక బాయ్స్ ఉన్నారమ్మా. మద్యం బాటిల్స్ ఏవో కనిపించాయి. బయట ఫుల్ బాటిల్ పట్టదమ్మా లోపల నుంచి. అది ర్యాష్ డ్రైవింగ్ అమ్మా, చాలా ఫీడ్ ఉందండి తల్లి, ఫుల్ ఫీడు. మరి ఫుల్ ఫీడ్ అవుతలేకే ఆ ముగ్గురు మరణించారు తల్లి. లేకపోతే బతికంటే వాళ్ళు కదా, అంత ఫీడా. అసలు పెట్రోల్ పంపులోకి వెళ్ళిపోవాల్సిందండి ఆటో, అది కారు. ఇది ప్రమాదం ఇక్కడ ఇది ఉంది కాబట్టి సరిపోయిందండి. జరుగుతుండే కదండి. డ్రైవర్ని ఎవరు పట్టించుకుంటారండి? డ్రింక్ అండ్ డ్రైవర్ సరిగా లేదు. అవన్నీ ఉంటే కూడా కరెక్ట్గా ఉంటుంది మేడం. అవన్నీ అరికట్టాలి. డ్రింక్ అండ్ డ్రైవర్స్ ప్రతి కారు ఆఫ్ చేయాలి. ఆటో అన్ని బైకులు ఆఫ్ చేయడం కదా, ప్రతి కారును కూడా ఆఫ్ చేసి చెక్ చేసి పంపించాలి అమ్మా. ఉంటామమ్మా. చూసారు కదా, మొత్తానికి అతి వేగం ఈ యాక్సిడెంట్కి కారణంగా తెలుస్తోంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ఫుల్గా మద్యం సేవించి ఉన్నారు. పక్కన ఒక మహిళ కూడా ఉన్నారంటూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షులు అయితే చెబుతున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా వరకు బస్సులను, ఆటోలను ఆపుతూ ఉంటారు, కార్లను చాలా వరకు వదిలేస్తూ ఉంటారంటూ కూడా ఈ వాహన చోదకులు చెబుతున్న పరిస్థితి. అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా ఈ వీటిని అరికట్టడంలో మాత్రం విఫలమవుతున్నామనే చెప్పుకోవాలి. ఎక్కువగా యూత్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నమోదు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని అరికట్టడం అయితే అసలు సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే చాలామంది యువకులు మద్యం సేవించి ఈ ప్రాంతంలో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్న పరిస్థితి.